మన జాతకం చూడాలి. మన జాతకంలో ఏమేం ప్లస్ ఉంది, ఏమేం మైనస్ ఉంది, ఈ మైనస్‌ని ఎలా ప్లస్‌లా మార్చగలము. ముందే నేను చెప్పాను. అన్ని దోషాలకి పరిహారం ఉండదు. గమనించండి. అన్ని దోషాలకి పరిహారం ఉందని చెప్తే అది మిమ్మల్ని మోసం చేయడం. కొన్ని దోషాలకి మీరు పరిహారాలు ఏం చేసినా దాని నుంచి బయటికి రాలేరు. కానీ 99% అన్ని దోషాలకి పరిహారం ఉంటుంది. ఆ పరిహారాలు మంచి విధంగా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సంతోషం లేకుండా ఒకడున్నాడంటే వేళ్ళ కొద్దీ పూజన చేయడం అర్థం లేదు. ఏం చేయాలనో అదే చేయాలి. నాకు జలుబొచ్చింది. చాలా మందులేసుకున్నాను. కానీ పరిహారం కాలేదు. అది ఏం జబ్బు? ఆ జబ్బుకి ఎలాంటి మందులేసుకోవాలి? అది తెలుసుకొని ఆ జబ్బుకి మందేసుకుంటే గుణమవుతుంది. అదే విధంగా పరిహారాలు చాలానే ఉంటాయి. నేను ముందే చెప్పాను. మెడికల్ స్టోర్ చూడండి. వేళ్ళ కొద్దీ మందులుంటాయి. ఇవన్నీ మనిషి మంచి కోసమే. అదేమంటే మనిషి దేహం మంచి కోసమే. మరి మనిషి